జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా మాదిగ ఉద్యోగస్తుల్ని బలోపేతం చేయాలనేటటువంటి లక్ష్యంతో సభ్యత్వాలని చేర్పించి మాదిగల ఉద్యోగుల సత్తాన్ని ప్రభుత్వానికి చాటాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలని 26 జిల్లాలలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసం కృష్ణమాదిగ్ గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఉందో దాన్ని సఫలీకృతం చేయడంలో తెలుగు రాష్ట్రాలు 2 ముందు వరుసలో ఉండాలని చెప్పని, మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమంలో మాకు పాలిభాగస్తులు ఈ 2 ముఖ్యమంత్రులు కావాలని చెప్పని మేము మాదిగ ఉద్యోగుల సమైక్యగా వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. మా ఆకాంక్ష కూడా మీరు ఎరిగిన వాళ్ళు కాబట్టి, గతంలో కూడా మీరు మీ స్థాయిల్లో మాకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు కాబట్టి మా 30 సంవత్సరాల పోరాటానికి మీరు వెంటనే ఒక పరిష్కారాన్ని సూచించాలని చెప్పని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మేము ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మేము ప్రతి జిల్లాలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి సంబంధించి ప్రతి మాదిగ ఉద్యోగస్తులు కూడా ఒక డప్పుతో పాటు ఒక 5-6 డప్పుల్ని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందించి ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగేటటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ఉద్యోగస్తులకు పిలుపునిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.